మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కరుణకుమార్ గారు తెర మీద కథని మేము నవంబర్ 14th చూడబోతున్నాము. తెర వెనకాల జరిగినటువంటి కథలు ఏమైనా మీరు చెప్పచ్చు. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ వైజాగ్. నేను వైజాగ్ అల్లుడిని, మీకు అందరికీ తెలుసో తెలీదో. దొండపర్తి మా అత్తవారు. సో ఇక్కడే సగం దొండపర్తి ఇక్కడే ఉంది, కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా నా గ్రోత్ని నేను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడి నుండి ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడిన దాకా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. ఈ సాయంత్రం పూట వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా కుటుంబానికి, నాకు మొట్టమొదటి అవకాశాన్ని ఇచ్చిన శ్రీ అట్లూరు వరప్రసాద్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, తర్వాత సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చిన విజయ్ గారికి, తర్వాత రజనీ తల్లూరి మేడంకి, మళ్ళీ ఈ సినిమాలో తనంతట తానుగానే ఆమె వచ్చి వైరా ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఈ సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి లోపలికి వచ్చి నా మీద పెట్టిన నమ్మకానికి, ఈ నిర్మాతలందరూ ఉంటేనే నేను ఈరోజు ఈ సినిమాలు తీయగలిగాను. ఈ కథలు చెప్పడానికి నాకు కావలసిన అన్ని సదుపాయాలని కలగజేసి ఈరోజు మీ ముందు నిలబెట్టారు. ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఏ పని చేసినా సరే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మీకు బోరు కొట్టను, కానీ 2-3 విషయాలు చెప్పాలనుకున్నాను. అవి చెప్దాం అనుకుంటున్నాను. వైజాగ్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వైజాగే కాదు, వైజాగ్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొంత పార్ట్ని నేను ఇక్కడ సినిమాగా చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను వైజాగ్ వచ్చినప్పటికి ఉన్న వైజాగ్, ఈరోజు ఇక్కడ నేను నిలబడి చూస్తున్న వైజాగ్కి చాలా తేడా ఉంది. వైజాగ్ అనేది ఏరాడకొండ కిందుండే ఒక చిన్న మత్స్యకార గ్రామంగా మొదలైన ఒక చిన్న విలేజ్ ఈరోజు ప్రపంచ పటంలో ఒక సూపర్ పవరో లేకపోతే ఇంకొక పెద్ద గ్రేటెస్ట్ కోస్ట్ గార్డ్ ఉన్నది కానీ, లేకపోతే గ్రేటెస్ట్ నేవీ ఉన్నది కానీ, ఇంత దూరం వచ్చింది వైజాగ్ అంటే దీని వెనకాతలు ఉన్న మనుషులు. ఎందుకంటే వైజాగ్ అనేది కూడా బాంబేకి చాలా దగ్గరగా ఉండే ఒక సిటీ. ఎలా అంటే బాంబేలో వచ్చిన వాళ్ళంతా కూడా సెటిలర్స్, అలాగే వైజాగ్లో ఉండే వాళ్ళంతా కూడా సెటిలర్స్. కానీ వైజాగ్లో పుట్టి పెరిగి వైజాగ్ మట్టిలోంచే వచ్చిన వాళ్ళ తాలూకా జీవితాలు చాలామందికి ఈ జనరేషన్కి తెలియవు. ఆ జనరేషన్ని మళ్ళీ నేను ఒకసారి క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు మనం చూస్తున్న పూర్ణ మార్కెట్ కాదు, అది వేరే లాంటి పూర్ణ మార్కెట్ ఉండేది. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ సముదాయం అనే పూర్ణ మార్కెట్ ఉండేది. ఏవిఎన్ కాలేజ్ డౌన్ అన్నా, కేజీహెచ్ అన్నా, మద్దెలపాలెం అన్నా, అక్కయ్యపాలెం అన్నా, దొండపర్తి అన్నా, ఇదే 1 టౌన్ అంటే ఇంతవరకే వైజాగ్ ఉండేది. ఈరోజు వైజాగ్ అనేది విస్తరించి ఇంత దూరం వచ్చింది. ఈ వైజాగ్లో ఒకప్పుడు జరిగిన కథ, ఎందుకంటే వైజాగ్లో నైట్ క్లబ్లు ఉండేవి, తెలుసా మీకు? వైజాగ్లో నైట్ క్లబ్లు ఉండేవి, క్యాబరేలు ఉండేవి, వైజాగ్లో రీడింగ్ రూమ్, ఈ రోజు వరకు మీకు అందరికీ తెలుసు, పూర్ణ థియేటర్. వీటన్నిటి వెనకాతలా ఉన్న మనుషులు, అప్పుడు వాళ్ళు చేసిన గొప్ప అచీవ్మెంట్లు, ఇవన్నిటినీ కూడా నేను నోటిసిపట్టాలనుకున్నాను. అలాగే ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. ఎందుకంటే వైజాగ్లో గొప్ప దాదాలు ఉన్నారు, గొప్ప రౌడీలు ఉండేవారు, గొప్ప వ్యాపారవేత్తలు ఉండేవారు, వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇక్కడ సామ్రాజ్యాలు స్థాపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి క్యారెక్టర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మట్కాన్ని నేను తయారు చేయడం జరిగింది. ఈ కథను తీసుకెళ్ళి నేను వరుణ్ గారికి చెప్పాను. వరుణ్ గారికి చెప్పిన ఫస్ట్ మీటింగ్లోనే ఒక సీన్ చెప్పాను. ఆ సీన్ చెప్పిన తర్వాత ఇది వైజాగ్లో జరుగుతుందని చెప్పాను. ఆ కథ అక్కడికి ఓకే అయింది. ఆ తర్వాత ఇదిగో ఈరోజు మీ ముందు నవంబర్ 14కి మీ దగ్గరికి వస్తుంది సినిమా. మీరంతా చూసి ఆశీర్వదించాలి. తర్వాత ఈ సినిమా దేని గురించి మాట్లాడుతుంది అంటే మనిషి తాలూకా గ్రోత్ గురించి మాట్లాడుతుంది, మనిషిలోని మంచి చెడు గురించి మాట్లాడుతుంది. ఇదే వైజాగ్లో నాకు ప్రేమ దొరికింది. నాది పలాస, శ్రీకాకుళం జిల్లా. నేను అక్కడి నుండి వైజాగ్ వచ్చి మొట్టమొదటి నా ప్రస్థానం ఇక్కడ మొదలుపెట్టినప్పుడు, ఒక చిన్న ట్రావెల్ ఏజెంట్గా ఇక్కడ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు నాకు నా భార్య పరిచయం అయింది. మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఈరోజు ఇక్కడే నిలబడ్డాం. దొండపర్తి మా అత్తవారి ఊరు. ఈ జర్నీలో నేను ఇదే వైజాగ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 5 రూపాయలకి శాండ్విచ్ అమ్మాను. ఇదే వైజాగ్లో సైకిల్ తొక్కుతూ రోజుకి దాదాపు 60-70 కిలోమీటర్లు ఈ వైజాగ్లోనే సైకిల్ తొక్కుతూ ఒక కంపెనీలో పనిచేశాను. ఆయన నాకు జీతం కూడా ఇవ్వలేదు. 2 నెలలు పనిచేస్తాను. అంటే ఇన్ని రకాల స్ట్రగుల్స్ దగ్గర నుండి కూడా నేను వచ్చి చివరిదాకా నాకు నిలబెట్టింది ఏంటంటే కన్సిస్టెన్సీ.
నేను హార్డ్ వర్క్ చేద్దాం అనుకున్నాను, హార్డ్ వర్కే చేశాను, పని మీదే ఉన్నాను, పని తప్ప ఇంకేమీ చేయలేదు. పని చేస్తే మన దగ్గర ఉన్న కృషి అవతల వాళ్ళకి అర్థమైన రోజు ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుందని నమ్మాను. సక్సెస్ ఇప్పుడు వచ్చిందా రాలేదా అని పక్కన పెడితే ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డాను చూసారా. నా భార్య నాకు 3:30కి మధ్యాహ్నం 3:30కి ఒక 20 రూపాయల వస్తువులతో ఇంత చట్నీ చేసిస్తే నేను ఆపోజిట్లో ఉండే బేకరీలో రొట్టెలు కొనుక్కొని వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర చందు స్వీట్స్ ముందు టేబుల్ పెట్టి 5 రూపాయలకు ఒక శాండ్విచ్ అమ్మిన రోజులు ఉన్నాయి. ఇదే ఊర్లో నేను అమ్మాను. దానికి ప్రత్యక్ష సాక్షి డేవిడ్ అని ఇందులోనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు. సో నేను అక్కడ మొదలుపెట్టాను, ఇక్కడ దాకా వచ్చాను. ఇదంతా నా ప్రస్థానం అనే నేను అనుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉంది. అలాగే ఈ సినిమాకి నన్ను ఆశీర్వదించిన వాళ్ళు ఉన్నారు, నాకు తోడ్పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను కృతజ్ఞతలు చెప్పకపోతే నా స్పీచ్ ఫుల్ఫిల్ అవ్వదు. మొట్టమొదటిగా నేను ఏదో ఒకటి రాస్తాను, రాసింది అక్కడ కరెక్ట్గా తీయకపోతే నేను ఎంత గొప్పది రాసినా సరే అక్కడ విజువల్గా కనిపించాలి. ఆ విజువల్గా కనిపించడానికి కావలసిన అంత సహకారాన్ని తన కెమెరా కన్నుతో నాకు అందించిన మై డిఓపి కిషోర్ కుమార్కి నా మొట్టమొదటి కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇది ఇప్పుడు జరుగుతున్న హైదరాబాదు, ఇప్పుడు జరుగుతున్న వైజాగ్ కాదు, అప్పుడున్న వైజాగ్ని క్రియేట్ చేయాలి, అప్పుడున్న మార్కెట్ని క్రియేట్ చేయాలి, అప్పుడున్న ఎడ్ల బళ్ళని క్రియేట్ చేయాలి. ఆశీల్ మెట్ అంటే ఆశీల్ అప్పుడు వసూలు చేసే ఒక మెట్ అంటే ఒక టోల్ గేట్ ఒకప్పుడు. ఈరోజు ఆశీల్ మెట్ అనేది అత్యంత కాస్ట్లీయెస్ట్ ప్లేస్. బట్ అలాంటి ఆశీల్ మెట్టనో లేకపోతే అప్పుడున్న పూర్ణ మార్కెట్నో, వన్ టౌన్ రోడ్నో, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్నో, పోర్ట్నో క్రియేట్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. అది క్రియేట్ చేయడానికి నేను చెప్పింది అర్థం చేసుకొని నేను చెప్పిన దానికంటే 100 రెట్లు బాగా దాన్ని తయారు చేసి ఇచ్చిన నా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారికి నా రెండో కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. మూడవది, ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు, రిలీజ్కి ఇంకో 3 రోజుల్లో ముందున్నాం మేము, మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు అన్ని వేళలా మాకు సహకరించిన ప్రొడక్షన్, ఎందుకంటే నేను పేర్లు చెప్పుకుంటూ పోతే దాదాపు ఇంకొక అరగంట అవుద్ది. మీ సమయాన్ని నేను తీసుకోలేను, ఎందుకంటే హీరో గారు మాట్లాడాలి. సో నాకు ఇందులో సహకరించిన ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి, నా అసిస్టెంట్ దగ్గర నుండి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా నేను ఎప్పుడూ కృతజ్ఞత చెప్పవలసిన ఒక వ్యక్తి ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి. ఎందుకో చెప్తాను. సినిమాలంటే మేము చాలా బాగా వెనకబడిన ప్రాంతం మాది. పలాస దగ్గర కంట్రగడ అనే ఒక ఊరు. మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడు, కృష్ణన్నయ్య అని, నా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. ఆ చిన్నప్పుడు నేను చిరంజీవి గారి పాటలకు డ్యాన్స్ చేసేవాడిని. నా మొట్టమొదటి రెమ్యూనరేషను, నేను జీవితంలో సంపాదించిన డబ్బు ఏదైనా ఉందంటే నేను స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే నాకు రూపాయి నోట్లు, 2 రూపాయల నోట్లు మెడలో దండగా వేసేవారు. సో నా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ సినిమా అనేది నాకు తెలిసింది చిరంజీవి గారి సినిమా ద్వారానే. నేను ఫస్ట్ సినిమాని చూసి భ్రమించిపోయిన సినిమా అన్నది ఖైదీ. నేను మా అమ్మ మార్నింగ్ షో, మ్యాట్నీ షో కంటిన్యూస్గా చూసాం, భోజనం కూడా లేకుండా. ఆ సినిమాని 2 షోలు చూసాం, చిన్నబడం అనే ఊర్లో ఒక థియేటర్లో చూసాం. సో ఆ రోజు నుండి నేను ఒక మెగా ఫ్యాన్ని. ఇక్కడ ఇప్పుడు పలాస నుండి వచ్చిన నా ఫ్రెండ్స్ ఉన్నారు, రాజారావు, వీళ్ళంతా ఉన్నారు. మేమందరం కూడా చిన్నప్పటి నుండి మాది బ్యాచ్లు ఉండేవి, గ్యాంగ్ వార్స్ ఉండేవి, ఫ్యాన్ వార్స్ ఉండేవి. మీకంతా ఇక్కడ ఎలా ఉండేది తెలియదు కానీ మేమంతా ఫ్యాన్ వార్స్ అంటే అలాంటి ఒక మెగా అభిమానిగా ఉన్న నేను ఈరోజు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా ప్రిన్స్ని డైరెక్ట్ చేయడం అంటే ఎక్కడ దాకా వచ్చానంటే దిస్ ఈజ్ నా సక్సెస్లో ఇదొక మైల్ స్టోన్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వరుణ్ గారి గురించి చెప్పి ముగిస్తాను. మెగాస్టార్ చిరంజీవి, నాగేంద్ర బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ మధ్యలో పెరిగిన మెగా ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ వరుణ్ బాబు గారు. ఎలా ఉంటుంది మనకి? ఓకే, మనం డైరెక్ట్ చేస్తున్నాం, కథ చెప్పాం, ఓకే, ఎలా ఉంటుంది సెట్ మీద ఆయన ఎలా ఉంటాడు, మనం చెప్పిన టైంకి వస్తాడా, ఆయన బోర్న్ విత్ సిల్వర్ స్పూన్, ఆయన ఎలా ఉంటుంది, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఇదంతా ఏం లేదు. 2వ రోజు షూట్లో ఉంటే మొత్తం అంతా కూడా అర్థమైపోయింది. ఆయనకి ఓసిడి అంటే టూ మచ్ ఆఫ్ ఓసిడి కాదు, ఓసిడి అంటే శుభ్రత అంటే ఇష్టం. కానీ అదే వ్యక్తి నేల మీద కూర్చోమంటే కూర్చున్నాడు, బురదలో పడుకోమంటే బురదలో పడుకున్నాడు. వర్షం అంటే వర్షంలో మేము అనుకుంటాం, బోల్డ్ అనుకుంటాం, బట్ సినిమా చేసేటప్పుడు ఆ పరిస్థితుల్లో మాకు అన్నీ అనుకూలించవు. వర్షం కావాలంటే మనకంతా ఆ టైంకి మంచి వాటర్ వస్తుందా, లేకపోతే తీసుకొచ్చేవాడు ఎక్కడి నుండి తీసుకొచ్చాడు ఏమీ మనకు తెలియవు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏ రోజు ఒక్కరోజు కంప్లైంట్ లేకుండా, ఇందాక రజనీ మేడం చెప్పినట్టు నిద్ర గురించి కానీ,
లేకపోతే ఆయన సదుపాయాల గురించి కానీ ఏమీ ఆలోచించకుండా ఓన్లీ సినిమా గురించి. ఎందుకంటే ఈరోజు దాకా నేను ఒక మాట చెప్తాను, వరుణ్ గారి సినిమాలు మిమ్మల్ని ఎప్పుడైనా నిరాశపరుచుంటే దానికి కారణం కథ సరిగ్గా చెప్పిన కథని తీయకుండా మిమ్మల్ని మోసం చేసే డైరెక్టర్లు ఉండుండొచ్చు, లేదా చెప్పిన కథ తీసినా కూడా దానికి సహకరించిన నిర్మాతలు ఉండొచ్చు. వరుణ్ బాబు ఏ రోజు మిమ్మల్ని మోసం చేయలేదు. స్క్రిప్ట్ తీసిన విధానంలో కానీ, స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే విధానంలో కానీ, నటనలో కానీ, ఆయన ఎఫర్ట్లో కానీ ఈరోజు చేయలేదు. బట్ ఈ సినిమాకి ఆయన పెట్టిన ఎఫర్ట్ నవ్వుతో నా భవిష్యత్. నమ్మండి, నేను ఇది గర్వంతోనో అహంకారంతో చెప్పడం లేదో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. 100% ఈ సినిమా వరుణ్ గారిని మీరందరూ ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే మీరు ఎంత ఆనందపడతారో, ఆయన ఎలాంటి ఫైట్లు చేయాలనుకుంటున్నారో, ఎలాంటి డ్యాన్సులు చేయాలనుకుంటున్నారో, ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఒక సీన్ చేశారు ఆయన సింగిల్ షాట్. అది ఎవరు అంటే ఇప్పటిదాకా తెలుగు సినిమాలో నేను చాలా గర్వంగా చెప్పగలను, తెలుగు సినిమాలో ఖచ్చితంగా నిలబడిపోయే సీన్ అవుతుంది. ఆ సీన్ వరకు రీల్ కట్ చేసుకొని వరుణ్ తేజ్ సింగిల్ షాట్ మట్కా అనే తంబనైల్తో మీరంతా ఫ్యూచర్లో చూస్తారని చాలా గర్వంగా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఇంకా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నా ప్రొడక్షన్ హౌస్కి, నన్ను నమ్మి ఈ కథలోకి వచ్చి నేను చెప్పిన అంటే నేను విసిగించానా, ఆయన ఇబ్బంది పెట్టాను నాకు నిజంగా తెలియదు. బట్ నేను ఏంటంటే నాలో డెడికేషన్లో లేకపోతే నేను పనిచేస్తున్న విధానం ఆయనకి నచ్చిందో ఈరోజు ఒక్కరోజు కూడా నన్ను చాలా కంఫర్టబుల్గా ఉంచి ఈ సినిమాని ఫస్ట్ డే నుండి ఈ రోజు వరకు కూడా కంప్లీట్గా నన్ను ఆదరించి, అభిమానించి, హక్కును చేర్చుకొని నాకు పూర్తిగా సహకరించిన వరుణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మట్కా సినిమా నవంబర్ 14 వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓటీటీలో ఎప్పుడో వచ్చినప్పుడు చూద్దాం అనుకునే సినిమా కాదు. ఎందుకంటే దీని సౌండ్ వేరే, దీని తాలూకా రీసౌండ్ వేరే. ఈ రెండూ కూడా మీరు థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే అప్పటి వింటేజ్లో వాడిన సౌండ్ ఏదైతే ఉందో, అప్పుడు వాడిన ట్రంపెట్స్ ఏమైతే ఉన్నాయో, ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ గురించి చెప్పకుండా ఈ స్పీచ్ ఆపేస్తే నేను మీకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. 100% ఈ సినిమా తాలూకా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఉంటుంది. మీకు సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ దాకా మీకు గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్ ఉంటుంది. అందరి పెర్ఫార్మెన్సెస్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, ఇక్కడ కూర్చున్న మన జాన్ విజయ్ గారి దగ్గర నుండి ఇందులో పనిచేసిన కిషోర్ గారు, నవీన్ చంద్ర గారు, మన సత్యం రాజేష్ గారు, ఇంకా ఎందుకంటే సమయం లేదు. ఒకటి ఇంతమందిని చూసినప్పుడు భావోద్వేగం గురైనప్పుడు చాలా మర్చిపోతాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. నవంబర్ 14న సినిమాని థియేటర్లో చూడండి, విజయవంతం చేయండి. మంచి కథలను చూసి మీరు విజయవంతం చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఇంకా మరిన్ని కథలు చెప్పడానికి తెలుగు సినిమా ఎప్పుడూ రెడీగా ఉంటుంది. మీరే దేవుళ్ళు, మీరే నిర్ణాయకులు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరో ప్రొడ్యూసర్ రామ్ తాలూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్